హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎల్ఎస్వై షీప్ ఫామ్. జీవాల పెంపకంలో నిజంగానే లక్షల ఆదాయం ఉంటుందా ఉండదా? ఉంటే మొదట ఎన్ని జీవాలతో ప్రారంభించాలి, ఎలాంటి జీవాలతో ప్రారంభించాలి అనగా గొర్రెల, మేకల, పొట్టెలు పిల్లల అనే అంశం పైన రేపు ఈవినింగ్ వీడియో అప్లోడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. అందులో లాభాలు ఎలా వస్తాయి అనగా ఎన్ని జీవాలు ఎంత ధరతో తీసుకుంటే మనకు ఫాస్ట్గా లాభాలు వస్తాయి అని రేట్స్తో సహా చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. జీవాలు ఎక్కడ తీసుకుంటే మంచిది, ఎలాంటి మార్కెట్లలో తక్కువ రేట్ ఉంటుంది అనే అంశాలపైన క్లారిటీగా రేపు ఈవినింగ్ వీడియో అప్లోడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. చాలామంది ఇక్కడ మేపుతున్నావు, ఎడార్లా ఉంది, ఇక్కడే మేస్తున్నాయని అనుకోవచ్చు ఫ్రెండ్స్. మేము ఇంతకుముందే జీవాలకి స్నానం చేయించడం జరిగింది ఫ్రెండ్స్. అందుకని ఒకేసారి గడ్డి ఉన్న ప్లేస్లో కానీ లేకపోతే చెట్లు ఉన్న ప్రాంతంలో కానీ వెళితే బురద కానీ ఆకులు కానీ మొత్తం శరీరానికి అంటుకొని స్నానం చేయించకముందు ఎలా ఉన్నాయో అంతకన్నా చాలా మురికిగా తయారవుతారు ఫ్రెండ్స్. అందరికి తెలిసిన విషయమే, స్నానం చేయించాక అంటే తడిగా ఉంటే ఏ చిన్న మురికి అంటినా చాలా స్ప్రెడ్ అయ్యి చాలా మురికిగా తయారవుతాయని ఇలా ఎండకు ఎండాలని చెప్పేసి ఇలా ఇక్కడ ఎడారిలో మేపడం జరుగుతుంది ఫ్రెండ్స్, ఎడారి ప్రాంతంలో.